నమస్తే అందరికీ. శ్రీమద్భగవద్గీత 4వ అధ్యాయము 13వ శ్లోకం అండి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యా కర్తారమవ్యయం. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణముల వారిని వారి గుణకర్మల అనుసరించి వేరువేరుగా సృష్టించి తిని ఈ సృష్టి కార్యక్రమమునకు నేనే కర్తనైనను శాశ్వతుడను పరమేశ్వరుడను అయిన నన్ను వాస్తవముగా అకర్తనుగా తెలుసుకొను. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న స బధ్యతే. నాకు కర్మఫలాసక్తి లేదు, కావున కర్మలు నన్నంటవు. ఈ విధముగా నా తత్వమును తెలిసిన వారు కర్మబద్ధులు కారు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వై పూర్వతరం కృతం. ఓ అర్జున, ప్రాచీనులైన ముముక్షువులు ఈ విధముగా నా తత్వసార రహస్యమును తెలుసుకొని కర్మలను ఆచరించిరి. కావున నీవును ఆ పూర్వుల వలనే నిష్కామభావముతో కర్మలను ఆచరింపుము. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. కర్మ అనగానేమి అకర్మ అనగానేమి ఈ విషయంను నిర్ణయించుటలో విద్వాంసులు సైతం భ్రాంతికి లోనగుచున్నారు, తికమకపడుచున్నారు. కావున కర్మతత్వమును నీకు చక్కగా విషదపరచదను. దానిని తెలుసుకొని నీవు అశుభముల నుండి అనగా కర్మబంధముల నుండి ముక్తుడవయ్యేదవు. కర్మణో హ్యపి బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణస్స బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. కర్మతత్వమును తెలుసుకునవలను, అట్లే అకర్మ స్వరూపమును కూడా ఎరగవలను. వికర్మ లక్షణములను కూడా తెలుసుకుంట చాలా అవసరము. ఏలనన కర్మతత్వము అతి నిగూఢమైనది. కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః. కృత్స్నకర్మకృత్ కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను దర్శించువాడు మానవులలో బుద్ధిశాలి. అతడు యోగి మరియు సమస్త కర్మలు చేయువాడు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. ఎవని కర్మలన్నీయును శాస్త్రసమ్మతములై కామసంకల్ప వర్జితములై జరుగునో, అట్లే ఎవని కర్మలన్నీయు జ్ఞానాగ్నిచే భస్మమగునో అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితుడని అందురు. నమస్తే. థ్యాంక్ యూ.